ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. దేవుడి స్తోత్రం. దేవుడి మాటలు ఇందాం కూర్చోండి. హల్లెలూయా. దేవుడు చెబుతున్నాడా, యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తం కొరస కాలేదంటున్నాడు. విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను. అంటే మీ దోషములు మీకును మీ దేవుడికి అడ్డంగా వచ్చినాయి అని చెబుతున్నాడు. యెహోవా రక్షింపనేరకున్నట్లు ఆయన హస్తం కొరస కాలేదు. ఆయన హస్తం కొరస కాలేదు. ఎక్కడ ఉండైనా మనం దీవిస్తాడు. సీయోనులో నుండి దీవిస్తున్నాడు అన్నమాట. ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుందన్నమాట. ఆయన మనల్ని దీవించాలంటే ఆయన హస్తం కొరస కాలేదు అని చెబుతున్నాడు అన్నమాట. మీ నేరములు మీకును మీ దేవుడికి అడ్డుగా ఉన్నాయి అని చెబుతున్నాడు అన్నమాట. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చినాయి అంట. దేవుడి స్తోత్రం. అడ్డుగా రాకూడదు. పాపాలు మనలో ఉన్న పాప దోషాలు తీసేసుకోవాలి. మొదట తీసుకుని నువ్వు అప్పుడు ఉపవాసం ఉంటే నీ కార్యం చేస్తాడు దేవుడు. అంతేగాని నీ పాపం నీలోనే పెట్టుకుని నువ్వు ఉపవాసాలు చేసినా, కానుకలు ఇచ్చినా, దశమ భాగాలు ఇచ్చినా, పరిచయం చేసినా, ఎన్ని చేసినా గుర్తుదే అవుటు. అవి ఎందుకు పనికిరావు. గడ్డి పరగతో సమ్ము. మీ పాపంబులు ఆయన ముఖమును మీకు మరుగుపరిచానంట. మన పాపంబులు ఆయన ముఖం మనం చూడకుండా మరుగుపరిచింది అంట. కనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు రక్తము చేత మీ ఏళ్ళు దోషము చేత అపవిత్రపరచబడి ఉన్నవి. మీ చేతులు రక్తము చేత మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రం చేత నింపబడి ఉన్నాయన్నమాట. మీ పెదవులు అబద్ధంలాడుస్తున్నవి. మీ నాలుక కీడును బట్టి మాట్లాడుతున్నది. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి. మీ నాలుక కీడును బట్టి అబద్ధములాడుచున్నాయి అంటాం. మన పెదవులు మనం అబద్ధం ఆడకుండా చూసుకోవాలి. మొదట ప్రభు అంటే కాదు. మొదట మనలో ఉన్న పాప దోషాలు తీసేసుకోవాలి. నీలో ఉన్న పాపం తీసుకోమన్నాడు దేవుడు. మనలో పాపం తీసుకోకుండా మన సహోదరి కంటిలో నలుసుని ఎత్తుకుతున్నాం. మన కంటిలో దూలం ఉంది. ఆ దూలాన్ని అట్టుపెట్టుకున్నాం. అట్టుపెట్టుకుని సహోదరుడు ఇచ్చేసాడు, ఆ తప్పు చేసాడు, ఇది తప్పు చేశాడని సహోదరుని ఎత్తి చూపిస్తున్నమాట. అది ఏంటి? అది విశ్వాసం తగదు. అది పరిచయలుగా అది లోకమోళ్ళు చేస్తారు. అట్లా మొదట మన పాపం మనం గుర్తించాలన్నమాట. నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలికడు. సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడాడు. అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. అందరూ వ్యర్థమైన నమ్ముకుని మోసపు మాటల్లో పలుకుతున్నారంట. వ్యర్థమని మనం చేయకూడదు. సృష్టికర్త ఎవరో తెలుసుకోవాలి. సృష్టికర్త ఎవరో, దేవుడు ఎవరో అని తెలుసుకోవాలి. తెలుసుకుని మనం నడవాలన్నమాట నీతి మార్గంలో. అంతేకాని ఎదుమడితే అది కనపడితే దానికి దండం పెట్టేసి దేని బట్టి దాన్ని పొరుగు దండాలు పెట్టేసి
పూజించేస్తాం కాదు, అట్లా చేయకూడదు. మన దేవుడు సజీవుడు. చెడుగును గర్భము ధరించి పాపములు కనును. చెడుగునంట చెడు ఉంది కదా, ఆ చెడు గర్భము ధరించి పాపము కంటదంట. అట్లాగే మన చెడు పనులు చేయకూడదు. చెడు పనులు చేసామనుకో అది మనలో పాపం అవుద్ది. పాపం చేయకూడదు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం, దేవుని స్తోత్రం. వాటిలో ఒక దానిని ఎవడైనా త్రొక్కిన వల్ల విషము పుట్టినంట. వాటిని ఎవరన్నా తొక్కితే అవి విషం వస్తుందంట బయటికి, ఆ పురుగులు. సర్పం ఉన్నది, సర్పం పుట్టును. వారి క్రియలు పాపక్రియలే, వారి క్రియలు పాపక్రియలేనంట. వారు బలాత్కారము చేయువారే. వారి కాళ్ళు పాపం చేయుటకు పరుగులుతున్నాయంట, పరుగులెత్తేస్తున్నాయంట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. వారి తలంపులు పాపహేతువైన తలంపులు, పాపహేతువైన తలంపులు అంట. వారి తలంపులు అని దేవుడు చెబుతున్నాడు. మన తలంపులు పాప తలంపులు అని చెబుతున్నాడు అన్నమాట. అవన్నీ తీసివేసుకుని, ప్రభువా నేను పాపంలోనే పుట్టాను, పాపంలోనే పెరిగాను, నన్ను కడుగు ప్రభువా, మీ రక్తంతో కడుగు, శుద్ధి చెయ్యి ప్రభువా అని మొరపెట్టుకోవాలి. కన్నీరు విడవాలి వాట. విడితే అప్పుడు దేవుడు మన పాపాలు పరిహారం చేస్తాడనమాట. ఒక స్త్రీ ఉంది బైబిల్లో. యేసు ప్రభు భోజనానికి పిలువబడ్డాడు పలానింట్లో, ఒక ఇంటికి, పరిసైడు ఇంటికి. ఆ పరిసైడు పిలిచాడు కానీ యేసు ప్రభుకి ఏమీ చేయలే. నీళ్ళు ఇవ్వలా, ఏములా, అయ్యి ఇవ్వలా, కూర్చోబెట్టాడు. ఎక్కడి నుంచో వచ్చింది ఒక పాపాత్మురాలు అనే స్త్రీ. ఆ పాపాత్మురాలు అనే స్త్రీ వచ్చి వత్తంతో యేసు ప్రభు పాదాల కాడ కూర్చుని ఏడుస్తూ ఆ పాదాలు కడుగుతూ తల వెంట్రుకలతో గురులతో తుడుతూ ఆ పాదాలు ముద్దు పెట్టుకుంటుందంట. అది పరిసైడు చూశాడు. పరిసైడు చూసి, ఏంటి ఈయన బోధకుడు అని పిలిచాను నేను, ఈయన ప్రవర్త అని పిలిచాను నేను, ఈయన ప్రవర్త అయితే వచ్చింది ఎవరో తెలుసుకునేవాడు కదా, ఆయన దాన్ని కాళ్ళ మీద పండిస్తాడేటి, పెట్టి ఒక తండ్రి అవతల పడేది అన్నట్టుగా ఆలోచిస్తున్నాడు అనమాట. అతను ఆ ఆలోచన ఎరిగాడు దేవుడు. ఆ ఆలోచన ఎరిగి దేవుడు చెబుతున్నాడు అనమాట. శిష్యుల్ని పిలిచి, శిష్యులతో ఒకరు 50 ఎన్ని నాణ్యాలు అచ్చున్నారో, ఒకరు 500 ఎన్ని నాణ్యాలు అచ్చున్నారో తలాంతులు, ఆ ఇద్దరు కట్టలేకపోతే యజమాని క్షమించాడు. వాళ్ళు ఎక్కువ ఎవరు సంతోషిస్తారు అంటే 500 ఇచ్చినోడే ఎక్కువ క్షమించారు కనుక ఆయనే సంతోషిస్తాడంటే, అందుకే ఈవిడ విస్తారమైన పాపాలు క్షమించబడినాయి. ఎందుకంటే ఈవిడ వచ్చిన కాడి నుంచి నా కాళ్ళగాడ ఉండి ఏడుస్తూ నా కాళ్ళు కడిగి కురుతో తుడుతూ ముద్దు పెట్టుకుంటూ చేస్తుంది. పరిసైడు పిలిచాడు కదా, కాళ్ళకి నీళ్ళువల భోజనం పెట్టలా, మంచి చెడ్డ పిలిచాడో కూర్చోబెట్టాడు అంతే అని దేవుడు చెప్పాడనమాట. ఈవిడ విస్తారమైన పాపాలు క్షమించబడినవి అని చెప్పాడనమాట. విస్తారమైన పాపాలు క్షమించబడినవి ఏంటి, కన్నీరుతో పాపాలు పోతాయన్నమాట. నువ్వు కన్నీరు విడవాలి. నువ్వు కన్నీరు విడవకుండా నువ్వు ఎన్నాళ్ళ చర్చికి వెళ్ళినా, ఎన్నాళ్ళు నువ్వు బహుమతులు ఇచ్చినా, పదం ఫలాలు ఇచ్చినా, దశమ భాగాలు ఇచ్చినా,
ఎన్ని పరిచర్య చేసినా ఎంత చేసినా నీకు ఫలం కనపడదు, రాదు. ఎందుకంటే నీలో పాపం ఉంది. ఆ పాపం తీసుకోవాలి ముందు. పాపం తీసుకోకుండా ఒకళ్ళు ఏం చేస్తారో ఉపవాసం అని ఉంటారు. ఉండి ఇవాటికి 10 రోజులు ఉపవాసం ఉండి ఏం ముట్టుకోవాలా, గ్లాసు పాలు తాగా, 2 అరటికాయలు తిన్నా, జ్యూస్ తాగే, జ్యూసు. ఇంకా ఆకలి అయితే మధ్యాహ్నం అంత అన్నం. ఇవన్నీ చేసి ఇంకా ఉపవాసం ఏముంది ఇవిడే. ఇవన్నీ చేసి దేవుడి సన్నిధిలో ఉండి నేను ఉపవాసం ఉన్నాను అని వాళ్ళకి చెబుతూ దేవుడు చెబుతున్నాడా, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నువ్వెవరికి దుఃఖముఖంతో కనపడద్దు. ఉపవాసం ఉన్నట్టు నువ్వెవరికి కనపడకూడదు. నువ్వు దేవుడికే కనపడాలి. ఉపవాసం ఉన్నప్పుడు నీకు దేవుడు, దేవుడికి నీకు, నువ్వు దేవుడు, నీవు ఎదురు బదురు. నిన్ను దేవుడే చూడాలి కానీ లోకం చూడకూడదు, లోకం బిడ్డలు చూడకూడదు. ఉపవాసం ఉన్నావా అట్టగా అని అనకూడదు. వాళ్ళతో నువ్వు చెప్పకూడదు, నేను నా దేవుడితో శ్వాసం చేతగలుగుతున్నానని చెప్పాలి. అంతేగాని నేను ఉపవాసం ఉన్నాను, నేను 5 అరటిపళ్ళు తిన్నాను, గ్లాసు పాలు తాగాను, ఇవన్నీ చేస్తే ఉపవాసం అది అని దేవుడు అంటున్నాడు. మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీరు వ్యాపారాలు చేస్తారు, మీ పని మనుషుల చేత కఠినమైన పనులు చేపిస్తారు, ఇవన్నీ చేత గుద్దులాడతారు, ఇవన్నీ చేత తగాదాలు ఆడుతా ఒకరికొకరు మళ్ళీ మందిరానికి వచ్చి ప్రభువా అంటారు. అంటే నేను మీ ఉపవాసం నాకు ఇష్టం లేదు, మీరు నా వద్ద నుంచి పోండి అంటున్నాడు దేవుడు. నువ్వు గుద్దులాడతా అంచేత నువ్వు మందిరంలో ఉంటే నీకు ప్రతిఫలం ఎట్ట వస్తుంది? దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రతిఫలం రావాలంటే నీ మనస్సు దేవుడికి తెలియాలి, ఎవరికి తెలవక్కర్లా. బయట వాళ్ళకి, లోకం బిడ్డలకి ఎవరికి తెలవక్కర్లా. లోకం వాళ్ళకి తెలవాలని నువ్వు ఉపవాసం ఉండకూడదు. నువ్వు దేవుడికే తెలవాలి నీ ఉపవాసం. నువ్వు ఎలా ఉన్నావో అది దేవుడికి తెలియాలి. అంతేగాని ఇల్లు చూడాలని నేను ఉపవాసం ఉంటున్నాను, పెద్ద భక్తురాలని అని చెప్పుకుంటారని ఇల్లు అని నువ్వు గొప్పలు పోకూడదు. అట్లా అనిపించుకోకూడదు. అది భక్తి కాదు. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఎవరికి కనపడకుండా నీ దేవుడితో సహవాసం చేయాలి. నువ్వు అన్న తల్లి ఉపవాసం ఉంది. ఉపవాసం ఉండి మందిరానికి వచ్చి మూలుగుతూ ప్రార్థన చేసిందంట. మూలుగుతూ ప్రార్థన చేస్తే దయచేంటే దయచేండి అన్నాడంట తెలుసుకోలేక. ఏంటమ్మా ఎందాక మత్తురాల్లో పోయి ఉంటావు, పత్తి నుంచి బయటికి రమ్మంటున్నాడంట. అప్పుడు అంటే మన వాళ్ళు అయితే ఇది ఏంటయ్యా నువ్వు దయచేయండి బా ఏంటి ఇలా అంటున్నావు, నేను మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటే ఇలా అంటావా అని అంటారు. ఇంకెన్నో అంటారు, ఈ చర్చి కాకపోతే ఇంకో చర్చి అని. ఈవిడ అట్లా అనలా. నా ఏళ్ళు మాట అట్లా అనమాక, నేను మనోదుఖం కలిగిన దానివల్ల వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాను అని చెప్పింది మాట. చెబితే అప్పుడు దయచేయండి ఆశీర్వదించాడు. నీవు దేవుడితో ఒప్పందం చేసుకున్నావు కదా, ఆ ఒప్పందం ప్రకారం దేవుడు నీకు జరిగించిన గాక అని ఆశీర్వదించాడనమాట. అలా ఆస్వాదించే దయచేయండి కాడ మనం ఆస్వాదించాలంటే మనం వినయ భయభక్తి కలిగి ఉండాలి.
అలాంటి జీవితం కలిగి మనం ఉంటూ దేవుడిలో ముందుకు సాగుతాం. దేవుడి వాక్యం దీవించును గాక.